ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం ఇంతకుముందు నక్షత్రాల మీద ఒక వీడియో చేశాము. కొంతవరకు ఆ వీడియో చాలామంది రీచ్ అయింది. అదేవిధంగా కొంతమంది ఈ నక్షత్రాల గురించి ఇంకొక విధంగా కూడా మనం చూడాల్సి ఉంటుందని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నక్షత్రాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నక్షత్రాలు స్థిరములు. మనం నక్షత్రం ఎక్కడుంది, ఖగోళంలో మనకి ఎక్కడుంది అనేది ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. సో అది తెలవడానికి మనం ఎన్ని విధాలంటే అన్ని విధాల ప్రాసెస్ చాలా ఉంటాయి. చాలా రకాలుగా ఎట్లా గుర్తుంచుకోవడం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే మనం కూడా ఒక ఓన్ వే ఉంటుంది. అది గుర్తుంచుకోవడానికి మనం ఒక లాజికల్‌గా గాని, బట్టి పడితే మీకు ఏది కూడా గుర్తుండదు. ఒక క్లీన్‌గా మనకేందంటే అది చూడగానే చంద్రుడున్న తిరిగే రాశిని మన జన్మరాశి అంటాం. చంద్రుడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం మనది అవుతుంది కాబట్టి, చంద్రుడి స్థితిని చూసి మనకు ఆ చంద్రుడని కాదు. ఈ 9 గ్రహాలు కూడా ఖగోళంలో ఏ ఏ ఏ భావంలో ఉంటే ఆ భావానికి నక్షత్రాధిపతి మనం తెలుసుకోగలుగుతాం. ఏ డిగ్రీలో ఉంటే మనం నక్షత్రాధిపతి తెలుసుకోగలగాలి. ఎందుకంటే నక్షత్రంతోనే మనం స్థూలంగా కాకుండా సూక్ష్మంగా ప్రిడిక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. అదే గ్రహం ద్వారా అయితే స్థూలంగా ఇవ్వచ్చు. అదే నక్షత్రం కూడా తెలిసి ఉంటే మనకు సూక్ష్మంగా ప్రిడిక్షన్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో, ఆ సూక్ష్మంగా తెలుసుకోవడానికి మనం నక్షత్రాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ నక్షత్రం ఎక్కడుంది, ఏ భావంలో ఉందనేది ఒకసారి మనము పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈజీ వేలో ఉండడానికి నేను ఒక విధంగా చెప్తాను. సో, ఇది మన ఖగోళం. ఖగోళంలో మనకు నక్షత్రములు స్థిరములు. నక్షత్రాలు స్థిరములు. గ్రహాలు చరములు. ఇట్లా మనకేందంటే నక్షత్రాలు స్థిరంగా ఉంటే అక్కడే ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఇది మనం గుర్తుపట్టాలి కంపల్సరీ. అది ఎక్కడుంది, ఏంది, ఆ డిగ్రీ ఏందని తెలుసుకోవాలి. మనకు తెలిసి ప్రతి ఒక్క రాశి 30 డిగ్రీలు, 30 డిగ్రీలు, 30 డిగ్రీలు, 30 డిగ్రీలు, 30 డిగ్రీలు, 30 డిగ్రీలు ఇట్లా టోటల్ 360 డిగ్రీస్ మనకి ఖగోళం అనేది ఉంది. మనకు ఐడియా ఉంది కదా గ్లోబ్. ఈ ఖగోళం అనేది మనకు ఈ నక్షత్రాలు ఒకటే దగ్గర ఉంటాయి. సో అవి చరములు కాదు కాబట్టి స్థిరములు కాబట్టి ఉన్న దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఎక్కడున్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. ఈజీ వేలో మనకు అర్థమయ్యేటట్టు మనకు వింశోత్తరి దశా సిస్టమ్ ఉంటుంది. ఇది మనకు ముందు వీడియోలో వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ నక్షత్రాల టాపిక్ అర్థం కావడానికి నేను తీసుకున్నాను. కేతువు, శుక్ర, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. ఈ క్రమం అనేది మీరు గుర్తుంచుకోండి. కేతు నుంచి బుధ వరకు ఈ సీరియల్ అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రతి నక్షత్రము, ప్రతి గ్రహము ఒక 3 నక్షత్రములకు అధిపతిగా ఉంటుంది. అంటే ఇక్కడ 27 నక్షత్రాలకు ఈ 9 గ్రహాలు కూడా ప్రతి ఒక్క గ్రహానికి 3, 3 ఇట్లా 27 నక్షత్రంలో ఈ 9 గ్రహాలకు మనము డివైడ్ చేసాం. అవి ఏందనేది జస్టిఫై చేసుకోవాలి. మీరు డైరెక్ట్ కేతు అంటే అశ్విని, మఖ, మూల ఇట్లా ఈ 3 గ్రహాలు మొత్తం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇట్లా ఐడెంటిఫై చేసుకున్నాక ఈ ఐడెంటిఫై తర్వాత ఈ ఖగోళంలో మనకి ఈ రాశులు ఈ 12 రాశులలో అది ఎలా ఉంటుందనేది, ఎక్కడ ఉంటుందనేది డిగ్రీని బట్టి చెప్పాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రుడు 29 డిగ్రీలతోనే ఉన్నాడు. ఇక మనకేం అర్థం కావాలి? ఈ 29 డిగ్రీలు ఎక్కడ ఉన్నది? ఏ నక్షత్రంలో ఉంది చంద్రుడు? ఇక్కడ చంద్రుడు 29 డిగ్రీలు ఉన్నాడు. రేవతి నక్షత్రం ఇది. రేవతి నక్షత్రము తన జన్మ నక్షత్రం అవుతుంది. ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నందుకు మీనరాశి అవుతుంది. ఈ విధంగా మనం చెప్పగలగాలి. సో ఆ విధంగా మనం చూసుకుంటే సో ఒక్కొక్క నక్షత్రానికి 13 డిగ్రీల 20 అనేది మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నాం. ఒక నక్షత్ర ప్రమాణం 13, 20 డిగ్రీలు. సో ఇక్కడ మనం కేవలము ఒకటో భావం నుంచి అంటే మేషం నుంచి కర్కాటకం. సో కర్కాటకం, మేషం నుంచి కర్కాటకం వరకు ఈ 1, 2, 3 ఈ 4 అంటే మనకు 12 రాశులు కదా. ఫస్ట్ 4 రాశులలో సీరియల్గా మనకు 9 నక్షత్రాలు సీరియల్గా వస్తాయి. అంటే ఈ 9 నక్షత్రాలు మళ్ళీ రిపీట్ అవుతాయి 3 సార్లు. అంటే ఒక్కొక్క నక్షత్రం కేతుకు మనం ఏమనుకున్నాం? అశ్విని. సో అశ్విని నక్షత్రం మనకు స్టార్టింగ్ వచ్చే నక్షత్రం కాబట్టి ఇక్కడ అశ్విని ఉందనుకున్నాం. ఈ అశ్విని ఎన్ని పాదాలు ఉంటాయి ఇక్కడ? అశ్వినికి 4 పాదాలు ఇందులోనే వస్తాయి. 4 పాదాలు వచ్చాయంటే మన 13 డిగ్రీలు ఇక్కడ అయిపోయింది. మొత్తం ప్రమాణం వచ్చేసి 30 డిగ్రీలు. దాని అశ్విని తర్వాత ఏమొస్తుంది మనకు? శుక్ర నక్షత్రం రావాలి. మరి శుక్ర నక్షత్రం ఏంటిది? భరణి. సో ఇక భరణి. సో ఇక భరణి కూడా 4 పాదాలు వస్తాయి. 13 డిగ్రీలు 20. మిగిలిన ఒక 3 డిగ్రీలు 20 అంటే ఇంకొక పాదం. అంటే మనకు ఎక్కడైనా కూడా ఏ భావంలో కూడా మనకు 9 పాదాలు మాత్రమే వస్తాయి. 30 డిగ్రీలు కదా. ఒక డిగ్రీకి మనము ఒక పాదానికి మనం ఏమనుకున్నాం? 3 డిగ్రీల 20.
సో ఇది గుర్తుంచుకుంటే మనకేంటంటే 9 పాదాలు వస్తాయి. అంటే పూర్తిగా ఒక నక్షత్రం మొత్తం ఇందులో ఉంది. అశ్విని భరణి వచ్చేసి పూర్తి నక్షత్రం ఇందులోనే ఉంది. ఇక్కడ వచ్చేసరికి రవి నక్షత్రం చూసుకోండి. రవి నెక్స్ట్ వచ్చేది కృత్తిక. సో ఇక్కడ కృత్తిక. కృత్తిక ఒకటో పాదం. సో ఇక్కడ 3 డిగ్రీలు 20 డిగ్రీలు. సో కృత్తిక 1, అశ్విని భరణి కృత్తిక. మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ మేషరాశిలో ఏముంది మనకు మేషరాశిలో వచ్చేసరికి ఇట్లా ఇంకో రకం కూడా గుర్తుంచుకోండి మీరు. ఎట్లా అంటే మేషరాశి అశ్విని భరణి కృత్తికా పాదం అంటే ఎట్లా అంటే మనం గుర్తుంచుకోవడానికి అశ్విని భరణి కృత్తికా పాదం అంటే అశ్విని భరణి పూర్తి నక్షత్రము, అదేవిధంగా కృత్తిక 1వ పాదం అనేది మేషరాశిలో ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. అశ్విని భరణి కృత్తికా పాదం మేషరాశి, ఇది ఒక సెంటెన్స్. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చే ఈ కృత్తిక ఇక్కడ ఒకటే పాదం వచ్చింది. ఇక్కడ ఈ వృషభంలో కృత్తిక మనకు 3 పాదాలు వస్తాయి. మిగిలిన 3 పాదాలు ఇందులో వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ మనకేమొస్తుంది చంద్రుడు. మరి చంద్ర నక్షత్రాలు కూడా మీకు గుర్తుండాలి. సో చంద్ర నక్షత్రం ఏమేమి ఉన్నాయి మనకు? ఫస్ట్ నక్షత్రం రోహిణి, నెక్స్ట్ హస్త, నెక్స్ట్ శ్రవణం. అంటే ఈ 3 నక్షత్రంలో కూడా మనకు నోటికి గుర్తుండాలి. అంటే చంద్ర నక్షత్రాలు గుర్తుంచుకోవాలి, కుజ నక్షత్రాలు, ఇట్లా ఈ విధంగా మనకు ఐడెంటిఫై కావాలి ఈజీగా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసేది రోహిణి. సో రోహిణి ఇక్కడ 4 పాదాలు వస్తాయి. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ 3 పాదాలు వచ్చాయి, 4 వచ్చాయి, అంటే 7 పాదాలు నిండిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ రోహిణి. రోహిణి నెక్స్ట్ ఏమున్నది? కుజ నక్షత్రం. కుజ నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. సో ఇక్కడ ఏం రాసుకోవాలి? మృగశిర. సో మృగశిర ఇక్కడ ఎన్ని పాదాలు ఉన్నది? ఇక్కడ 7 పాదాలు వచ్చినాయి, అలా 4, 3, ఇక్కడ 2 పాదాలు మాత్రమే వస్తాయి. సో దీన్ని కూడా ఒక వాక్యం క్రియేట్ చేసుకోవాలి మనం. ఏది? వృషభ రాశి. మేషరాశికి ఏమన్నా అశ్విని భరణి కృత్తికా పాదం అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ విధంగా 9 పాదాలు మనకు మేషరాశిలో ఉన్నాయి. అదేవిధంగా ఈ భావానికి, 2వ భావానికి కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశిరార్ధం అంటే కృత్తిక త్రిపాదం అంటే కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు. సో వృషభ రాశికి కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశిరార్ధం అనే వాక్యం మీరు రాసుకొని దాన్ని డాడీ అంటే మీరు గుర్తుంచుకోండి. అట్లా గుర్తుంచుకుంటే ఈజీగా మనకు వృషభ రాశిలో ఏమేమి నక్షత్రాలు తెలిసిపోతాయి. అలా లేకుండా ఈ విధంగానైనా మీరు గుర్తుంచుకోండి. సో మృగశిర తర్వాత మనకేమొస్తుంది? రాహు వస్తుంది. సో రాహు నక్షత్రాలు ఏమున్నాయి? ఆరుద్ర. సో ఇక్కడ ఆరుద్ర మృగశిర ఇక్కడ 2 పాదాలు అయిపోయినాయి కదా. మృగశిర 2, ఆరుద్ర 4 పాదములు. సో ఇక్కడ 4 పాదములు, 6 పాదములు. మృగశిర 2 పాదములు, ఆరుద్ర 4 పాదములు, అంటే 6 పాదములు అయిపోయినాయి. ఇక్కడ ఇంకా ఆల్రెడీ ఇంకా 3 పాదములు ఉంటాయి. 3 పాదములు ఏముంటాయి? ఇక్కడ గురువు. సో పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలు మనం రాసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే పునర్వసు 3 పాదాలు వస్తాయి. సో ఇక్కడ 9 పాదాలు ఆల్రెడీ అయిపోయినాయి ఇక్కడ. సో ఈ భావాన్ని మిథున రాశిని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి? మిథున రాశి మృగశిరార్ధం, ఆరుద్ర, పునర్వసు త్రిపాదం అంటే మృగశిరార్ధం అంటే మృగశిరంలో 2 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు త్రిపాదం అంటే పునర్వసు 3 పాదములు ఈ మిథున రాశిలో ఉన్నాయి. సో మనకి ఈ వాక్యం గుర్తుంచుకుంటే మనకు ఆ మిథున రాశి సంబంధించి గుర్తుంటాయి. అంటే మనం ఈ విధంగా 12 వాక్యములు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కర్కాటకం. సో ఇక్కడ పునర్వసు ఆల్రెడీ 1 పాదం పెండింగ్ ఉంది, 1 పాదం. మరి నెక్స్ట్ పునర్వసు తర్వాత ఏముంది? ఇక్కడ శని. శని నక్షత్రాలు ఏమున్నాయి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ 3 నక్షత్రములు మనకు శని నక్షత్రములు. ఫస్ట్ వచ్చే నక్షత్రము పుష్యమి. సో పుష్యమి ఇక్కడ 4 పాదములు. సో ఇక్కడ చూసుకుంటే మనకు పుష్యమి 4 పాదములు, పునర్వసు 1 పాదము అంటే 5 పాదములు అయిపోయినాయి. మిగిలింది ఏమున్నది? ఇక్కడ బుధుడు. సో బుధ పాదములు ఏమున్నాయి మనకు? ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ 3 పాదములు 3 నక్షత్రములు కూడా బుధుని కిందకి వస్తాయి. సో ఇక్కడ ఏమొస్తుంది? ఆశ్లేష 4 పాదములు. ఇక్కడ ఆశ్లేష 4 పాదములు, పుష్యమి 4 పాదం, పునర్వసు 1 పాదం. అంటే మీరు ఇక్కడ ఈ కర్కాటక రాశికి పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం అంటే ఈ నక్షత్రంలో పుష్యమి అండ్ ఆశ్లేషం 4 పాదములు ఉన్నాయి, అదే పునర్వసు 1 పాదం ఉంది అని చెప్పి ఈ వాక్యం గుర్తుంచుకోవాలి.
ఇక మీరు గుర్తుంచుకుంటే ఇక్కడ అశ్విని మొదటి 13 డిగ్రీలు 20 మొత్తం 13 డిగ్రీల లోపట మనకు నక్షత్రం ఉంటే అశ్విని అని, 13 నుంచి 26 ఉంటే భరణి అని, అదేవిధంగా 3 అంటే 26 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంటే కృత్తిక అని. అంటే ఈ డిగ్రీస్ కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఈ నక్షత్రాలతో పాటు వాటి యొక్క డిగ్రీస్ ఉంటాయి కదా! ఆ డిగ్రీస్ కూడా బై హార్ట్ చేసుకోవాలి, మీరు గుర్తుంచుకోవాలి. ఇది 30 డిగ్రీలు. 30 డిగ్రీలు అంటే పునర్వసు ఒకటో పాదం అంటే 3 డిగ్రీలు 20 డిగ్రీల లోపు మీకు పునర్వసు ఒకటి. 3 డిగ్రీల 20 నుంచి మళ్ళీ 16 డిగ్రీ 20 వరకు పుష్యమి. 16, 20 నుంచి మళ్ళీ 30 వరకు ఆశ్లేష. అంటే ఈ విధంగా మీకు గుర్తుండిపోవాలి. అది ఏ డిగ్రీలో ఉంది. ఇక్కడ చంద్రుడు ఇక్కడ మనకు 26 డిగ్రీలతో పడితే ఆశ్లేష అని, ఇక్కడ పునర్వసు ఇక్కడ లాస్ట్ 3 డిగ్రీస్ అంటే మీకు 26లో పడితే పునర్వసు అని. ఇట్లా మొత్తం టోటల్ ఏ గ్రహము ఏ డిగ్రీస్‌లో ఉంటే మీరు ఆ డిగ్రీస్‌ని బట్టి ఆ నక్షత్రం ఏందో తెలుసుకోవాలి. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే 1 నుంచి 4 మేషం నుంచి కర్కాటకం నుంచి ఆల్రెడీ మనం నక్షత్రాలు పెట్టేసాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4వ రాశి నుంచి అంటే సింహం నుంచి 1, 2, 3, 4 అంటే వృశ్చికం వరకు ఇదే ప్రాసెస్‌లో మనం 3 నక్షత్రాలు ఒక్కొక్క గ్రహానికి అనుకున్నాం కదా! అదే సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మళ్ళా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కేతు స్టార్ట్ అయింది కదా! ఇక్కడ అశ్విని కదా! మరి అశ్విని తర్వాత ఏమున్నది మళ్ళీ ఇంకొక నక్షత్రం మక నక్షత్రం ఇక్కడ మక 4 పాదాలు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో అదే విధంగా ఇంకొక నక్షత్రం అంటే ఆ గ్రహానికి సంబంధించిన నక్షత్రం అదే ఫార్ములాతో స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మక 4 వచ్చినప్పుడు నెక్స్ట్ ఏముంది ఇక్కడ భరణి, తర్వాత పుబ్బ ఇక్కడ 4 పాదములు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పుబ్బ రాసుకోండి. సో నెక్స్ట్ రవి నక్షత్రం ఏముంది ఉత్తర ఇక్కడ ఇక్కడ ఒకటో పాదం వచ్చింది, ఇక్కడ కూడా ఒకటో పాదం ఉంటుంది. నెక్స్ట్లో దాంట్లో ఉత్తర 3 పాదాలు వస్తాయి. సో ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి సింహరాశికి మక పుబ్బ ఉత్తర పాదం అంటే ఒక పాదం. మక పుబ్బ ఆల్రెడీ అయిపోయింది, ఉత్తర ఒక పాదం. ఇట్లా ఈ వాక్యం అంటే సింహరాశి మనం ఏం అనుకోవాలి మక పుబ్బ ఉత్తర పాదం అంటే అది అర్థమైపోవాలి మనకి. ఆ వాక్యాన్ని బట్టి మనకు ఆ రాశిలో ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటని తెలిసిపోవాలి. ఇక్కడ ఏంది మక మనకు మొదటి 13 డిగ్రీల 20, అదే పుబ్బ 26 డిగ్రీల 20, ఇక్కడ మిగతాది 30 డిగ్రీల వరకు ఉత్తర. సో నెక్స్ట్ ఉత్తర అయిపోయింది, కృత్తిక ఉత్తర అయిపోయింది. నెక్స్ట్ చంద్ర నక్షత్రాలు ఏమున్నాయి రోహిణి తర్వాత ఏమొస్తుంది హస్త. సో ఇక్కడ హస్త మనకు 4 పాదములు. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ రెండో భావంలో ఏదైతే ఉందో 6వ భావంలో కూడా అవే నక్షత్రాలు ఉంటాయి, ఆ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి. సో ఇక్కడ హస్త 4 పాదాల తర్వాత మనకి ఏమొచ్చింది నెక్స్ట్ మృగశిర వచ్చింది. మృగశిర అంటే మనకు కుజుడు. మృగశిరకు ఏమేమి ఉంటాయి నక్షత్రాలు మీరు మృగశిర, చిత్త, ధనిష్ట. సో చిత్త ఇక్కడ చిత్త వచ్చేసి 3, 4, 7 అంటే 2 పాదములు. సేమ్ ఇక్కడ మృగశిర 2 పాదములు, ఇక్కడ చిత్త 2 పాదములు. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మొత్తం టోటల్ మళ్ళీ ఈ మీనరాశి వచ్చే వరకు కూడా ఇదే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు గుర్తుంచుకోవడానికి వాక్యం ఏమున్నది కన్యా రాశి ఉత్తర త్రిపాదం హస్త చిత్తారార్థం అని చెప్పేసి మనం ఒక వాక్యం గుర్తుంచుకుంటే ఉత్తర 3 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నట్టు మనం ఈ డిగ్రీస్ని బట్టి అంటే మొదటి 3 భావాలు 3 × 3 అంటే ఒక్క పాదానికి 3 డిగ్రీల 20, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రమాణం. దాన్ని బట్టి నక్షత్రాల పాదంలో గుర్తుంచుకొని ఏ డిగ్రీలో ఉంది ఏది ఉంది ఇలా ఏ నక్షత్రం ఉంది అనేది మనం గుర్తుంచుకొని మనం రిజల్ట్ చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చిత్త అయిపోయింది, మరి నెక్స్ట్ ఏమున్నది చిత్త ఇక్కడ 2 పాదములు వస్తాయి. చిత్త 2 పాదములు వచ్చినాయి. సో చిత్త తర్వాత మనకేమో రాహు వస్తుంది, ఆరుద్ర తర్వాత రాహు నక్షత్రం ఏమున్నది స్వాతి. సో స్వాతి ఇక్కడ 4 పాదములు. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆరుద్ర 4 పాదములు, ఇక్కడ నుంచి 5వ రాశి అయిన స్వాతిలో కూడా 4 పాదములు. సో ఈ విధంగా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ స్వాతి తర్వాత ఏమొచ్చింది గురు నక్షత్రం ఉంది. సో గురు నక్షత్రం మనం ఏముంటుంది విశాఖ 2 పాదములు 3. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తులా రాశి చిత్తారార్థం స్వాతి విశాఖ త్రిపాదం. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు వాక్యం క్రియేట్ చేసుకుంటే ఆ వాక్యాన్ని మనం గుర్తుంచుకుంటే ఆ రాశికి ఆ వాక్యం గుర్తు రావాలి. మనం ఒకటేసారి మేషరాశి అనగానే అశ్విని భరణి కృత్తికా పాదం అంటే అలా అందులో అశ్విని నక్షత్రం 4 పాదములు ఉన్నాయి, భరణి 4 పాదములు ఉన్నాయి, అదేవిధంగా కృత్తిక 1 పాదం ఉంటుందని చెప్పి ఒక బ్లైండ్గా ఈ వాక్యాలని మనం గుర్తుంచుకోవాలి.
సో అదేవిధంగా ఇప్పుడు విశాఖ ఇందులో 3 పాదములు అయిపోయింది. విశాఖ, విశాఖ ఒక పాదం వృశ్చిక రాశిలో. సో నెక్స్ట్ విశాఖ, ఇక్కడ విశాఖ, విశాఖ. నెక్స్ట్ శని నక్షత్రం, శని నక్షత్రం పుష్యమి, తర్వాత మనం ఏమనుకున్నాం అనురాధ. సో అనురాధ, సో అనురాధ, అనురాధ 4 పాదములు. ఇక్కడ ఏమైనా 5 పాదములు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంటుంది బుధ రాశి అంటే బుధ నక్షత్రం. బుధ నక్షత్రం ఏముంటుంది ఇక్కడ అనురాధ, అనురాధ. బుధ నక్షత్రం జ్యేష్ఠ, 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 జ్యేష్ఠ చేసి 4 పాదములు. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే నార్మల్గా సింహం నుంచి ఉచ్చిగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏంటంటే ఇక్కడ వరకు ఏ నక్షత్రాలు ఉన్నాయి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఈ రాశి నుంచి ఈ రాశి కూడా అవే నక్షత్రాలు వచ్చాయి. ఇక్కడ నుంచి ఏ నక్షత్రాలు ఉన్నాయో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అదే వస్తాయి. ఈ వృశ్చిక రాశి కూడా గుర్తుంచుకోవాలంటే విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠ, శంతం అంతం అంటే ఆ 4 పాదాలు కూడా అక్కడ అయిపోయినట్టు ముగిసినట్టు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఉన్న 4 ఏమున్నాయి ధను రాశి నుంచి మీన రాశి వరకు ఈ 4 రాశులలో కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ యొక్క 9 నక్షత్రాలు, ఈ 9 గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు పాదాలు అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అశ్విని మక అయిపోయింది మనకు. ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకు అశ్విని మక మూల, మూల మరి మూల ఎక్కడ 4 పాదములు, మూల 4 పాదములు. అదేవిధంగా మూల తర్వాత పూర్వాషాఢ, సో ఇక్కడ పూర్వాషాఢ 4వ పాదం. సో మనకు ఇక్కడ ధను రాశిలో మూల నక్షత్రం ఫస్ట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ నుంచి కేతు నక్షత్రం అయిన మూల నక్షత్రం తీసుకున్నాం. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం, రవి నక్షత్రం కూడా మనకు ఉత్తరాషాఢ, ఉత్తరాషాఢ ఒక పాదం. సో ధనుర్రాశి కూడా మీరు ఒకటి క్రియేట్ చేసుకోండి. అంటే ఇది మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం అంటే అదొక నక్షత్రం అంటే ఒక్కటి పాదం ఉన్నట్టు మిగతా 4 పాదాలు ఉన్నట్టు మనం ఒక వాక్యం క్రియేట్ చేసుకుంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా సీరియల్గా ఇప్పుడు మనకి ఏదైతే వచ్చింది రవి వచ్చింది, రవి మొత్తం 3 పాదాలు కూడా మనకు 3 నక్షత్రాలు 9 పాదాలు కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఉత్తరాషాఢ, ఉత్తరాషాఢ ఎన్ని పాదాలు 3 పాదాలు మిగిలినాయి. 3 అయిపోయినాక మస్ట్ మనకి ఏమొస్తుంది చంద్రుడు. చంద్రుడు నక్షత్రం ఏముంటుంది రోహిణి, హస్త తర్వాత వచ్చే నక్షత్రం శ్రవణం. ఇక్కడ శ్రవణం మనకు 4 పాదాలు వస్తాయి. మీరు చూసుకున్నట్టయితే మీకు 159 లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ రోహిణి 4 పాదాలు, అదేవిధంగా ఇక్కడ నుంచి 5వ భావమైన హస్త 4 పాదాలు, ఇక్కడ నుంచి మళ్ళీ 5వ భావమైన శ్రవణం 4 పాదాలు. ఈ విధంగా గుర్తుంచుకున్నా పర్లేదు. ఫస్ట్ 4 మీరు 1 to 9 గుర్తుంచుకున్నాక మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు దానికన్నా ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంది ఈ ప్రాసెస్ అంటే వింశోత్తరి విధానం అంటే ఏ దశ తర్వాత ఏ దశ వస్తుంది అనేది అది ఇంకొక వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తా. సో అదేవిధంగా మనకు ఈ శ్రవణ నక్షత్రం తర్వాత చంద్రుడి తర్వాత మనకేముంది కుజ నక్షత్రం ఉంటుంది ధనిష్ట. మీరు దీనికి అవన్నీ బయట చేయాలి. కుజ నక్షత్రాలు ఏంటి, రాహు నక్షత్రాలు ఏంటి, గురు నక్షత్రాలు ఏంటి, శని నక్షత్రాలు ఏంటి, బుధ నక్షత్రాలు అన్నీ కూడా 3 నక్షత్రాలే ఉంటాయి. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో మృగశిర, చిత్త, ధనిష్ట, ధనిష్ట నక్షత్రములు ఇక్కడ 4 పాదములు వస్తాయి. 4 అంటున్నా సారీ, ఇక్కడ 3 4 అంటే 7, 7 తర్వాత 2 పాదములు వచ్చినాయి. సో ధనిష్ట 2 పాదములు మీకు మకర రాశిలో వస్తే ధనిష్ట 2 పాదములు మీకు స్టార్టింగ్ ఇక్కడ కుంభంలో వస్తాయి. సో ధనిష్ట నక్షత్రము కుజ నక్షత్రము కూడా ఆల్రెడీ ఇక్కడ వరకు క్లోజ్. నెక్స్ట్ రాహు నక్షత్రం ఉంటుంది, ఆరుద్ర, స్వాతి ఏముంటుంది నెక్స్ట్ నక్షత్రం శతభిషం, శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రము 4 పాదములు కూడా మనకు కుంభంలో వచ్చేస్తాయి. సో ఇట్లా మనం గుర్తుంచుకోవాలి ఈజీగా. ఇప్పుడు మనకు రాహు నక్షత్రం అయిపోయింది. సో నెక్స్ట్ మీరు గురువుకి వెళ్ళాలి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. పూర్వభద్ర అంటే ఇక్కడ 6 పాదాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ 3 పాదాలు వస్తాయి. అంటే 9 పాదాలు మనకు రాశి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఒక పాదము పూర్వభద్ర ఒక పాదం వస్తుంది. సో మీరు గుర్తుంచుకోవచ్చు ఇక్కడ. ఇదే విధంగా ఇప్పుడు మీకు శ్రవణము ఇది ఈ మకర రాశిని గుర్తుంచుకొని మకర రాశి అప్పుడు మీరు ఎట్లా గుర్తుంచుకోవాలి ఉత్తర త్రిపాదం, శ్రవణం అండ్ ధనిష్ట, అర్థం అని చెప్పేసి ఒకటి గుర్తుంచుకుంటే మనకి ఈజీగా చెప్పవచ్చు. అదేవిధంగా కుంభం కూడా మీరు చూసుకుంటే ధనిష్ట, అర్థం, శతభిషం, పూర్వభద్ర, త్రిపాదం అని గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఆ వాక్యంతో ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా మీనరాశిలో లాస్ట్ 2 నక్షత్రాలు వచ్చేసి సో శని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఉత్తరాభాద్ర, ఉత్తర
భాద్ర 4 పాదములు. 4 ఒకటి 5 పాదములు వచ్చేసినాయి. ఇంకో 4 పాదములు మిగిలిన బుధ నక్షత్రంలో రేవతి. సో, రేవతి 4 పాదములు. రేవతి 4 పాదములు. సో, ఇక్కడ చూసుకుంటే మీరు మీనరాశి కూడా పూర్వభద్ర పదం, ఉత్తరభద్ర, రేవతి అంతం అంటే ఇదంతా ఈ 4 పాదాలు ప్లస్ పూర్వభద్ర ఒక పాదము ఈ రాశిలో ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇవన్నిటికి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పాదం ప్రమాణం వచ్చేసి 3°20. అదేవిధంగా నక్షత్ర ప్రమాణం 13-20 సో, ఈ విధంగా గుర్తుంచుకుంటే మీరు ఏ డిగ్రీ ఉందో ఆ డిగ్రీని బట్టి మన నక్షత్రం ఏముందనేది ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం ఈ నక్షత్రాలన్నీ స్థిరములు. ఇక్కడే ఉంటాయి అవి ఎక్కడికి పోవు. గ్రహాలు సంచారం అంటే చరములు తిరుగుతా ఉంటాయి. ఈ గ్రహములు మనకు మానవునికి సంబంధించిన సుఖదుఖాలకు అన్నిటికి కారణం. సో, ఇక్కడ ఏ నక్షత్రం మీద ప్రయాణిస్తుండు, ఏ నక్షత్రం మీద ఉన్నాడు అదొక్కటి మనం చూసుకుంటే మనము ఈ ఫలిత భాగంలో చాలా ముందుకెళ్ళొచ్చు. సో, ఈ నక్షత్ర విభాగం మీకు 1-2 సార్లు చూసి కూడా మీరు ఈ నక్షత్రం ఈడ ఉంటుంది. ఈ ఈ ఈ గ్రహం ఈడుందంటే ఈ నక్షత్రంలో ఉంది. ఈ గ్రహానికి అధిపతి గ్రహాల అధిపతి వేరు. పునర్వసు ఉంది. ఇక్కడ చంద్రుడు వచ్చేది చంద్రుడు నక్షత్రాధిపతి పునర్వసు అవుతుంది. ఇక్కడ ఉత్తర 1వ పాదం ఉంది. లాస్ట్ 29 డిగ్రీస్‌లో కుజుడు ఉంటే కుజుడు అధిపతి ఉత్తరం అవుతుంది. సో, ఆ విధంగా మళ్ళీ ఇంకో థియరీ ఉంటుంది. ఇంకోటి థియరీ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు మీరు ఈ నక్షత్రాలనే సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకొని ఏ భావంలో ఏ నక్షత్రం ఉంటుంది, ఆ రాశి యొక్క అన్ని నక్షత్రాలు అంటే 27 ఇంటూ మనకు 4 పాదములు 108 పాదములు కూడా మీకు ఈ ఈ యొక్క 12 రాశులలో ఫిక్స్ అయ్యేటట్టు మైండ్‌లో ఫిక్స్ అయ్యేటట్టు గుర్తుంచుకోవాలి. సో, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మనం ముందుకెళ్తున్న కొద్దీ మనకు కొన్ని ఐడియా వస్తూ ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక ప్రస్తావన వస్తూ ఉంటుంది కాబట్టి మనకు గుర్తుండిపోతుంది. ఒకటేసారి ఎవరికీ ఇది గుర్తుండదు. ముందుకెళ్ళిన కొద్దీ మీరు ఈ నక్షత్రాల విషయాలన్నీ కూడా ఈజీగా గుర్తుండేలా మీరు గుర్తుంచుకోవచ్చు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.